హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా 18/5/2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి సో ముందుగా మనకి అన్అకాడమీ నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. అది చూసిన తర్వాత మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఓకేనా? ఎవరికైనా మన యొక్క ఇయర్లీ మ్యాగజైన్ కావాలి అనుకుంటే వీడియో ఎండింగ్లో చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తాను. ఓకే, సో గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్గా ఉన్నారండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మీకు ఇక్కడ బ్యాచెస్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, నేను కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్గా అయితే ఉన్నాను. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రీ క్లాసెసే చెప్తానండి నేను. సో ఎవరికైనా మన ఫ్రీ క్లాసెస్ వినాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. సో అన్ని ఫ్రీ క్లాసెస్ కూడా మన యొక్క కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మన కోడ్ వచ్చేసి RKT10. ఓకేనా? RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అంతేకాకుండా ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే కూడా మీకు 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ రక్షక పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ కానిస్టేబుల్ అని వేసేయండి. 18వ తారీఖు స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్. నెక్స్ట్ వీకెండ్ మ్యారథాన్ పేరుతో 13, 14 7 AM ఆన్వర్డ్స్ అయితే ఉంటాయండి. అందరు కూడా గమనించాలి. వీకెండ్ మ్యారథాన్ పేరుతో 13, 14వ తారీఖులలో, ఓకే, మే 13, 14 7 AM ఆన్వర్డ్స్ అయితే ఉంటాయంటూ మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ కాకి మ్యారథాన్ పేరుతో మే 16, 17వ తేదీల్లో 7 AM ఆన్వర్డ్స్ అయితే మరి ఈ యొక్క ఫ్రీ క్లాసెస్ ఉంటాయండి. అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మెగా మ్యారథాన్ మే 18వ తారీఖు అండి, 7 AM ఆన్వర్డ్స్ ఉంటుంది, ఫాలో అవ్వండి. మరి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి 14వ తారీఖు. సో ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీగా మన కోడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మన కోడ్ వచ్చేసి RKT10. ఓకేనా? అందరికీ కూడా థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్, అతి త్వరలోనే ప్రైస్ హైక్ అనేది జరగబోతుందండి, అందరూ కూడా గమనించాలి. ఇది కేవలము 19 మే వరకు మాత్రమే ఉంటుందండి, అందరూ గమనించాలి. మరి యాక్చువల్గా 1 ఇయర్కి వచ్చేసి 8,229 మాత్రమే ఉందండి. కానీ ప్రైస్ హైక్ అయితే 10,000 వరకు పోతుందండి, అంటే 2,000 పెరుగుతుంది. సో వెంటనే మన కోడ్ యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మరి 9,168 Group-4 పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లుగా మరి ఈరోజైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సంబంధిత శాఖల అధికారులతో CS సోమేష్ గారు సమీక్ష నిర్వహించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో నిన్ననే మనకి న్యూస్ తెలుసు ఆల్రెడీ, రేపు మనకు ఈ యొక్క అప్డేట్ ఉండబోతుంది అని చెప్పేసి. సో ఈరోజు ఎటకేలకు మరి సమావేశం అయితే నిర్వహించి సో ఏమేమి చర్చించారనేది మనం చూద్దామండి. సో అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మన ఛానల్ యొక్క యాప్ అయితే రెడీగా ఉంది, తెలంగాణది ప్లస్ ఏపీది రెండు కూడా. మరి తెలంగాణ యాప్లో ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి, కేవలం 500 రూపాయలకే అందిస్తున్నాము, ఆఫర్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసులు విన్న తర్వాత మీరైతే కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, తెలంగాణ యాప్ అని చెప్పేసి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో Group-1 పోలీస్ ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా Group-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించింది. Group-4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి అందుకు అనుగుణంగా Group-4 నోటిఫికేషన్పై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధికారులకు సంబంధించిన శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సోమేష్ కుమార్ గారు సమీక్ష నిర్వహించారు. 2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని నెక్స్ట్ CS తెలిపారు. Group-4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లతో సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని మే 29 లోపు అందించాలని అన్ని శాఖల కార్యదర్శులకు CS ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్ సమాన స్థాయి పోస్టుల ఖాళీలన్నింటినీ నోటిఫికేషన్లో చేర్చారు. పదోన్నతుల ద్వారా వచ్చే ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పడం అయితే జరిగింది.
ప్రక్రియ పూర్తిగా ఎక్కువ సమయం తీసుకోకుండా అన్ని శాఖల అధిపతులు ప్రత్యేక దృష్టి సారించి పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని కూడా సిఎస్ సూచించడం అయితే జరిగింది. సో Group-4 అంటే చాలా మంచి ఉద్యోగాలండి. ఓకేనా, చాలా మంచి ఉద్యోగాలు. మరి ఈసారి Group-4కి 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు ఉండబోతున్నాయంటూ మనకు ఆల్రెడీ వార్తలు అయితే రావడం జరిగిందండి. దానిపైన మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు. ఒకవేళ 10th ఇంటర్తో కనుక కొన్ని రకాల Group-4 గ్రేడ్ లెవెల్లో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. అవి కనుక ఇందులో చేరిస్తే మాత్రము చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్కు మాత్రం కంపల్సరిగా డిగ్రీ అయితే ఉంటుందండి. లోయర్ క్యాడర్ ఏదైతే గ్రేడ్ 4 ఉంటుందో అటెండర్ కావచ్చు, ఓకేనా. అలాంటి కొన్ని లెవెల్ ఉద్యోగాలు ఉంటాయి, గ్రేడ్ 4 ఉద్యోగాలు అంటారు వాటిని. వాటికి మరి 10th ఇంటర్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి ఈ యొక్క Group-4 నోటిఫికేషన్లో. మరిసారి అందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, ఓకేనా. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. 29th లోపే మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మిస్ అయితే June 2వ తారీఖున తెలంగాణ అవతరణ దినోత్సవంలో మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నోటిఫికేషన్, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. బాయ్. ట్యుటోరియల్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం అండి. టెట్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఎగ్జామ్ కూడా నెక్స్ట్ మంత్లో ఉంది. దానికి సంబంధించి 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ని అయితే అందచేయడం జరుగుతుందండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ Group-4 SI కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అండి, కేవలం 500 రూపాయలకి. ఏపీ వారికి, తెలంగాణ వారికి. ఏపీ వారికి సపరేట్ యాప్ ఉంది, తెలంగాణ వారికి సపరేట్ యాప్ ఉందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరేంటంటే ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, అవి విన్న తర్వాత మీకు నచ్చితే ఆఫర్ని తీసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఆఫ్ కోర్స్ 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, ఓకేనా. అందరూ కూడా గమనించాలి. వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్